మీరు దేవస్థానం ల్యాండ్ కబ్జా చేసేసి, దేవుడు ల్యాండ్ కబ్జా చేసేసి, మాతమ్మ ల్యాండ్ కబ్జా చేసేసి, దయచేసి ఎవరైనా సెంటు భూమి కన్నా అది నాకు సంబంధం లేదు, రేపు నా దగ్గర రావద్దు. ఇది కాళాస్త్రి ప్రజలకి నేను మంచిగా చెప్తున్నా, రిక్వెస్ట్గా చెప్తున్నా. ఆ ల్యాండ్ విషయంలో ఎవరు ఎంటర్ అయినా వాళ్ళు రేపు జైలుకు పోవాల్సిందే అని తెలియజేస్తున్నా. 150 కోట్ల స్కామ్ జరిగింది. ఇది చాలా సీరియస్ స్కామ్. ఈ 150 కోట్ల స్కామ్ ఏంటంటే ప్రజలకు, కాళాస్త్రి ప్రజలకు కూడా తెలియదు. ఆ ల్యాండ్ వచ్చి శ్రీరాముల వారిది. ఆ ల్యాండు అయోధ్యలో దేవస్థానం ఎలా ఉండాలో మన కాళాస్త్రిలో దేవస్థానానికి ల్యాండ్ ఉండింది. దాన్ని శ్రీరాములు అని చేసేసారు. శ్రీరాములు వారు అనేదాన్ని శ్రీరాములు అని చేసేసి ల్యాండ్ కొట్టేశారు. దాన్ని తప్పుడు పత్రాలు సృష్టించి ఈ 3 నెలల్లో అవన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆ ప్రూఫ్లన్నీ బయట పెడతాను. కాళాస్త్రిలో స్టార్ట్ అయితే విజయవాడ మినిస్టరు, సెంట్రల్లో ఢిల్లీ దాకా దీని హ్యాండ్లు ఉన్నాయి. పెద్ద స్కామ్. హిందువులందరూ కూడా ఏకమై, కాళాస్త్రిలో రామమందిరం లేదు కాబట్టి, అది రాముడికి సంబంధించిన ల్యాండ్ కాబట్టి దాని మీద యుద్ధం చేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోతున్నా. ఈరోజు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. పార్టీ అంతా అండగా ఉంటుంది, కాళాస్త్రి ప్రజలు అండగా ఉంటారు. అక్కడ చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా రోడ్డు కొట్టేశారంట. ధర్మంగా కొట్టకూడదు. ఒక రోడ్డు అనేది లేఅవుట్లకే రోడ్డు ఇస్తారు, అపార్ట్మెంట్లకి వెనకాల పోయేదానికి లేదు. దాన్ని దౌర్జన్యం చేసి కొట్టుండారు. ఖచ్చితంగా అక్కడుండే అపార్ట్మెంట్ ఉండే వాళ్ళందరూ 500 ఫ్యామిలీలు మీరందరూ పోయి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వండి. ఎమ్మెల్యే గారు ఏమన్నా యాక్షన్ తీసుకోకపోతే నా దగ్గరకు రాండి, నేను వస్తా. నా మీద ఎన్ని కేసులు పెడతారో నేను నిలబడతా. దానికోసం మీకోసం నిలబడి మీ అండగా నేనుంటా. అదేవిధంగా ఎవడైనా నా మాట వినకుండా నాకు దౌర్జన్యం, నా గవర్నమెంట్ ఉందని కొనింటే, రేపు కొని బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లు మీ కాదు ఆ ఊరు పక్కనుండే వాళ్ళకి ఇచ్చేస్తా. ఇంటింటికి ఒకటి ఇస్తా. ఓపెన్ చేసి చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే, ఎమ్మెల్యే గారు లాస్ట్ టైము ఎలక్షన్ ముందు మసూదన్ రెడ్డి ఆడబెడతాడు సైట్లు ఇచ్చేసాడు, ఆడబెడతాడు ఇల్లు కొట్టేశాడు. నా జేసీబీ వస్తుంది, నా జేసీబీ వచ్చి కొడుతుందని 750 ఇల్లు కొట్టావు. కొట్టినావు. నేను ఈసారి కొట్టను. మీరు లేఅవుట్లు వేస్తే ఆ లేఅవుట్లో నా పేదోడు ఉంటాడు, పేదోడు కోసం నిలబడతా. ఆ రోజు రాత్రులు 1 గంట పోయి కొట్టినావు. ఇప్పుడు ఇది పేదోళ్ళకు సంబంధించిన ల్యాండ్. ఇప్పుడు ఇది నిలబెట్టమని నేను పార్టీ తరఫు నుంచి అడుగుతూ ఉండా. దీన్ని తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. విజయవాడలో త్వరలోనే దీని మీద ధర్నా కూర్చుంటా ఉన్నాం. రాష్ట్రం నుండి స్వామీజీలందరూ కూర్చొని రాముల వారి దేవస్థానం సంబంధించిన ల్యాండ్ అన్ని ప్రూఫ్లు నా చేత ఉన్నాయి. త్వరలో దీన్ని బయటపెట్టి కాళాస్త్రి ప్రజలకు ఒక గిఫ్ట్గా ఇస్తాను. ఇదిగాన ఇప్పుడుండే ప్రజలకు నేను అండగా ఉంటా. నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు నేను ఒక్కడే పోతా, రేపు నేను ఆడుండే ప్రజలు రమ్మంటా, నేను ఒక్కనే కూర్చుంటా. నా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, రెడీగా ఉండాలి. ఎందుకంటే స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వకపోతే ఇది ఎండింగ్ కాదు. ఇది ఎందుకంటే నన్ను, నా కుటుంబాన్ని ఆ సైట్ విషయంలో మా అమ్మ ఏం చేసింది, మీరు ఆక్రమించుకుంటే మా అమ్మ ఏం చేసింది, మా అమ్మని రోడ్లో లాగటం ఏంది? ఏమన్నా ఉంది ఇది రాష్ట్రంలో? ఒక ఎక్స్ఎమ్మెల్యే పట్టుకొని నన్ను లాగుతారు రోడ్లో. మీరు దేవస్థానం ల్యాండ్ కబ్జా చేసేసి, దేవుడు ల్యాండ్ కబ్జా చేసేసి, మాతమ్మ ల్యాండ్ కబ్జా చేసేసి, ఒక ఎస్సీలకు వచ్చిన ల్యాండ్ని కబ్జా చేసేసి 150 కోట్లు పేపర్లో వేస్తే, ఇంతవరకు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారికి నేను పంపిస్తే బ్లాక్ లిస్ట్లో పెడతామన్నారు. దీని వెనకాల ఎన్ని కోట్లు స్కామ్ జరిగింది అన్నీ బయట పెడతాను. ఇప్పుడే మాట్లాడితే అది బాగుండదు. కాబట్టి తిరుపతిలో మేము జిల్లా నాయకులు కూర్చుంటున్నాం. ఆడ స్వాములందరిని పిలిపిస్తాం. విజయవాడలో పోయి చంద్రబాబు నాయుడు ఇంటికాడ విత్తు స్వాములతో నేను కూర్చుంటున్నాను. ఇది స్టేట్ ఇష్యూ చేయకపోతే నా పేరు అప్పుడు అడగండి. ఎందుకంటున్నానంటే ఇది ఒక ప్రజలకు సంబంధించింది. శ్రీరాముల వారిది అని ఉండేదాన్ని శ్రీరాములు మార్చేసిన వాళ్ళు ఎవరు మార్చినా వదలం. దీని మీద నేను గట్టిగా పోరాడతాను. దయచేసి ఎవరైనా సెంటు భూమి కన్నా అది నాకు సంబంధం లేదు, రేపు నా దగ్గర రావద్దు. ఇది కాళాస్త్రి ప్రజలకి నేను మంచిగా చెప్తున్నా, రిక్వెస్ట్గా చెప్తున్నా. ఆ ల్యాండ్ విషయంలో ఎవరు ఎంటర్ అయినా వాళ్ళు రేపు జైలుకు పోవాల్సిందే అని తెలియజేస్తుందా.